సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ ఇస్తూ ఎన్నికల ముందు చెప్పిన హామీలలో కొన్నింటిని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చుకోవటం జరిగింది. దాంట్లో భాగంగా పేదవాడి ఇంటికి ఆడబిడ్డకు 200 యూనిట్లు ఉచిత కరెంటు కానీ, 500 రూపాయలకి గ్యాస్ మొద్దు కానీ, రైతన్న పండించిన సన్న వడ్లు క్వింటాల్కి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ కానీ, అదే రకంగా ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం కానీ, దీనితో పాటు ఏదైతే పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మంచి వైద్యం చేయించడం కానీ, పేదవాడి పిల్లలు ఎక్కడైతే హాస్టల్లో చదువుతున్నాడో వాడు కూడా మంచి భోజనం తినాలి అని 40% డైట్ ఛార్జీలు పెంచటం కానీ, పేదవాడి ఆడపిల్లలు హాస్టల్లో చదువుకునే వాళ్ళకి కాస్మెటిక్ ఛార్జీల కింద గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే 200% పెంచింది కానీ, మొన్న ఉగాది నుంచి ఇచ్చిన సన్న బియ్యం కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, నిన్న మొన్నటి నుంచి వస్తున్న రైతు భరోసా, ఆనాటి ప్రభుత్వం ఎకరానికి 10,000 ఇస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 12,000 రూపాయలు ఇచ్చుకునే కార్యక్రమాన్ని 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం ఓపెన్ చేసుకున్నాం. రాబోయే 5-6 రోజుల లోపే ఎంత భూమి ఉన్నా వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరాకి 12,000 రూపాయలు 2 విడతల్లో ఇచ్చే కార్యక్రమానికి రాబోయే 6-7 రోజుల్లోపు ప్రతి రైతన్న ఖాతాలో జమ కాబోతుంది. అంతేకాదు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు కుంపటిలో తీసుకెళ్లిన 8,19,000 కోట్లు ఆనాటి ప్రభుత్వం అప్పులు చేసిన దాన్ని కడుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు పేదవాడందరికీ అందిస్తుంది. ఈ నరసింహగూడెం గ్రామంలో కూడా ఇదొక్క రోడ్డే కాదు, సుమారుగా 60 నుంచి 65 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు ఇచ్చాం. దీంతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించింది కూడా 64 లక్షలకి రిపేర్లు చేపించాం. ఇలా వేద హైటెన్షన్ లైన్లు, కరెంటుకు సంబంధించిన వాటిని కూడా శాశ్వతంగా ఇళ్ల మీద లైన్లు లేకుండా కూడా రిపేర్ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ దీవెనలతో ఇచ్చిన మాటలు ఇంకా కొన్ని ఉన్నాయి చేయాల్సినవి. తప్పకుండా ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామో ఇది మొదటి విడత ఇచ్చాం, ఇంకా 3 విడతలు ఇస్తాం. 2వ విడత రాబోయే కొద్ది రోజుల్లోనే ఇస్తాం. అర్హులైన ప్రతి వాళ్ళకి ఎన్నికల లోపే ఇచ్చి ఆ తర్వాతే ఎన్నికలకి పోతామని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి కూడా తెలియజేస్తున్నాను. అంతేకాదు ప్రతి సోమవారం ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో పునాదులు కడితే 1,00,000 రూపాయలు, స్లాబ్ వరకు కడితే ఇంకొక 1,00,000 రూపాయలు, స్లాబ్ వేస్తే 2 లక్షల రూపాయలు, గోప్రవేశం చేసే టైంలో మరొక 1,00,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు ఉండాలి, ఎక్కువలో ఎక్కువ 600 చదరపు అడుగులు దాటి కట్టకూడదు. కాబట్టి ఎవరైతే లబ్ధిదారుల్ని మొదటి విడత మీ గ్రామాల్లో ఫైనల్ చేశారో మీరందరూ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయండి. 2వ విడత ఇస్తాను, 3వ విడత ఇస్తాను. మీరు ఎవరూ కూడా గత ప్రభుత్వంలో లాగా మళ్ళీ నాకు వస్తుందో రాదో అని అభద్రతకి ఎవరూ లోను కావద్దు అని మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున కోరుతూ సెలవు తీసుకుంటున్నా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.